నువ్వు అడిగే మొదటి బహుమతి. అది ఏదైనా ఎంత కష్టమైనా సాధించి తెచ్చిస్తాను. నాకు విడాకులు కావాలి. సావిత్రికో కుటుంబం ఉంది. తను నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని వాళ్ళందరూ ఒప్పుకోవాలి. అందుకే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పు. కనీసం మాకు తెలియకుండా, మాతో ఒక మాట కూడా చెప్పకుండా నీ పాటికి నువ్వు విడాకులు తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా పరువు ఏ గంగలో కలపాలనుకుంటున్నావు? మరి ఇష్టం లేకుండా ఆయనతో ఏంటే నీ ఇష్టం? ఆయన నిజంగా నాన్నతో ఈ విషయం చెప్తే అమ్మో, అంత దూరం ఆలోచించకుండా అడిగేశాను. విడాకుల గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాడా? ఈ టైంలో ఎవరై ఉంటారు? నిజంగానే నాన్నొచ్చుంటాడా? సావిత్రి గారు, గుర్తున్నామా? పెళ్లి ఆల్బంలో మమ్మల్ని పెట్టి మర్చిపోయారా? అబ్బా, గొడవ పెట్టుకోవడానికి వస్తావా? గొడవ కాదు, ఫైటింగ్ చెయ్యాలనుంది. ముద్దులు చెల్లెలొక్కొట్టుంది, దానికొక ఫోన్ చేద్దాం, శ్రీవారి ముచ్చట్లు చెప్దామని ఉందా నీకు? పక్క వాళ్ళు చూస్తున్నారు, ముందు లోపలికి రా. ఏంటి హఠాత్తుగా వచ్చావు? ఏ వద్దా? రావద్దంటే ఓకే, బాయ్. అయ్యో అదేం కాదే, ఒక్కదాన్ని వచ్చావేంటి అని అడుగుతున్నా. బ్యాంక్ ఎగ్జామ్స్ కి ఫ్యామిలీ అంతా వస్తే బాగోదక్కా. ఓ ఎగ్జామ్సా? ఎగ్జామ్సే. ఏరి ఎక్కడా? ఎవరి? మరదల్ని మర్చిపోయినా మా బావగారు. ఆయన తెలుసు, మాకు తెలుసు. ఈ టైంలో ఆయన ఆఫీస్లో ఉంటారు. ఏదో క్యాజువల్ గా అడిగానులే. ఏంటక్కా, ఎలా ఉంది కొత్త కాపురం? కాపురం గురించి అడగగానే సైలెంట్ అయిపోయావంటే సూపర్ అన్నమాట. మా హీరో బావగారిని చూసినప్పుడే అనుకున్నా మమ్మల్ని మర్చిపోయేలా చేస్తారని. వావ్, కొత్త ఫోను ఎవరిదక్కా? నాదే. 18 ఏళ్ళు పుట్టింట్లో ఉంటే ఫోన్ లేదు, పెళ్ళై 18 రోజులు అయిందో లేదో ఫోనా? అంటే బావగారు బహుమతులు బాగానే ఇస్తున్నారన్నమాట. బహుమతులంటే గుర్తొచ్చింది, నేను నీకొక బహుమతి తీసుకొచ్చాను. బావగారిలా ఖరీదైన బహుమతేం కాదు, ఏదో చిన్న బహుమతి. ఇదిగో.
చిన్నప్పటి నుంచి ఏడ్చినా నవ్వినా ప్రతిదీ దీంతోనే చెప్పుకునేదానివి. పెళ్ళవగానే బావగారి మాయలో పడి ఈ బొమ్మను కూడా మర్చిపోయావుగా. ఇది బొమ్మ కాదే, అందరికన్నా నాతో ఎక్కువగా గడిపిన నా స్నేహితురాలు. దీన్ని చూస్తే దీన్ని ఎలా మర్చిపోయానా అనిపిస్తుంది. అవసరం తీరగానే నిన్ను మర్చిపోయి మనిషి అనిపించుకున్నాను కదూ. నన్ను క్షమించవే. చాలే ఊరుకోవే, ఏదో తమాషా కంటే. ఎలాగో వెళ్తున్నావు కదా, దానికి బొమ్మంటే ఇష్టం, తీసుకెళ్ళని బామ్మ బలవంతంగా బ్యాగ్లో పెట్టింది. బావగారొచ్చాక ఆయనతో మాట్లాడాల్సింది చాలా ఉంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నీకోసం నేను ఎదురు చూడాలా? మంచి విషయాలు వినాలంటే ఆ మాత్రం ఎదురు చూడాలి. చెప్పేదంత మంచి విషయమని నువ్వనుకుంటే సరిపోదు, విని నేను చెప్పాలి. మిమ్మల్ని ఇంత దూరం రమ్మన్నాను అంటేనే అర్థం కాలేదా? నేను చెప్పేది ఎంత మంచి శుభవార్త అని. సత్య సావిత్రి పెళ్లి చేసుకున్నారే గాని వాళ్ళ మధ్య సఖ్యత లేదు అంటేనే అంత ఆనందపడ్డారు. ఇప్పుడు అంతకంటే మంచి వార్త తెలిసింది. త్వరగా విషయం చెప్పు. తట్టుకోలేనంత ఆనందాన్ని, భరించలేనంత బాధల్ని కలిగించే వార్తల్ని అలా వెంటనే చెప్పకూడదు. గుండె తట్టుకోలేదు. సత్య సావిత్రి మెళ్ళో తాళి కట్టాడంటేనే తట్టుకున్న గుండె ఇది. ఏం పర్లేదు, చెప్పు. ఇష్టం లేకుండా కలిసి బ్రతకలేం కాబట్టి విడిపోయి ఎవరి ఇష్టానికి వాళ్ళు బ్రతకాలని నిర్ణయించుకున్నారంట. ఇద్దరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారంట. ఏంటి నువ్వు చెప్పేది? పెళ్ళై కనీసం నెల కూడా కాలేదు, అప్పుడే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? అవును. సరిగ్గా విన్నావా? ఇది నిజమా? సత్య నా భర్తకి అబద్ధం చెప్పడు. ఏంటి నా టైం ఇలా కలిసి వస్తుంది? వాళ్ళు విడిపోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, విడదీయడానికి ఎన్ని బాధలు పడాలో అనుకుంటే నాకే కష్టం లేకుండా వాళ్లే విడిపోతున్నారా? ఇష్టం, ప్రాణం, కళ, నా ఊహ అన్నాడు. ఈ కొద్ది రోజులకే కలలు కళ్ళలైపోయాయా? మరీ అంత ఆనందపడద్దు. ఇందులో చిన్న సమస్య ఉంది. విడిపోవాలనుకుంది, విడాకులడిగింది సావిత్రే. అడిగింది కదా అని సత్య ఇవ్వాలిగా. ఇస్తాడుమా. కలిసున్నారు అనుకుంటే విడిపోయి బ్రతుకుతున్నారని చెప్పావు. అది సత్యని నావాణ్ణి చేస్తుంది అన్న నమ్మకం పెంచింది. ఏకంగా విడాకులే తీసుకోవాలి అంటున్నారు అని ఈరోజు చెప్పావు. సో సత్య నావాడి అని కన్ఫర్మ్ అయింది. విడాకుల దాకా వచ్చిన వాళ్ళని విడదీయటం ఇంకా ఈజీ. ఇంత శుభవార్త చెప్పిన నీకు ఏమిచ్చినా తక్కువే. నువ్వింటికెళ్లేలోపు నా ఆనందం బహుమతి రూపంలో నీ ఇంటి ముందుంటుంది. థ్యాంక్ యూ మేడం. ఇంత గుడ్ న్యూస్ విన్న తర్వాత నిన్ను వెంటనే చూడాలనుంది. ఎక్కడున్నావు సత్య? ఏంటి సావిత్రి ఇది? నేనేం తప్పు చేశానని?
చెప్పు సావిత్రి, నేనేం తప్పు చేశాను చెప్పు. చాలా మంది మా ఆయన తిట్టాడు, మా ఆయన కొట్టాడు అంటారు. అయినా వాళ్ళు భర్తను వదిలేస్తున్నారా? నీకులాగా విడాకులు ఇమ్మంటున్నారా? లేదు లేదు. నేనెప్పుడైనా కొట్టానా? కనీసం తిట్టానా? మరెందుకు విడిపోవాలి? నాకు ఆన్సర్ కావాలి సావిత్రి. కమాన్, నాకు ఆన్సర్ కావాలి. నువ్వంటే ప్రాణం సావిత్రి, నాకు ప్రాణం. నీకోసం ఎన్ని కలలు కన్నాను, ఎన్నాళ్ళు ఎదురు చూశాను. మాట్లాడవే సావిత్రి, మాట్లాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటానికి నువ్వు నా బంధువుగా రాలేదు, నా భార్యగా వచ్చు. నువ్వు వెళ్ళిపోవడం అంటే నా ప్రాణం తీసుకుపోవడమే. ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు సావిత్రి? అర్థం అవుతుందా లేదా సావిత్రి? చెప్పు. అర్థం అవుతుంది కదా? వెరీ గుడ్. నాకు తెలుసు నా బంగారానికి అర్థం అవుతుందని. అయినా రాత్రిపూట మనం ఇలా రోడ్ల మీద తిరగటం మంచిది కాదమ్మా. రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. నా మంచి సావిత్రి కదా. మనం విడిపోకూడదు. ఇలాగే కలిసి ఉందాం. ఓకేనా? నా మంచి సావిత్రి, నా మంచి సావిత్రి. సత్య. ఎస్, సత్య విత్ సావిత్రి. సావిత్రి, ఇంటికి వెళ్దాం. సత్య, ఎవరు నువ్వు? నా సావిత్రిని తీసుకుంటున్నావేంటి? పర్వాలేదు, నాతో ఉంటుంది. వెళ్దాం పద. ఎక్కడికి? ఇంటికి. మరి నా సావిత్రి కూడా వస్తుంది. అయితే ఓకే, పద సావిత్రి, ఇంటికి వెళ్దాం. పద సావిత్రి, ఇంటికి వెళ్దాం. సావిత్రి, పద. ఐ లవ్ యూ సావిత్రి, ఐ లవ్ యూ సో మచ్ సావిత్రి.
ఏంటన్నయ్య? ఇతన్ని ఇలా ఇంటికి తీసుకొచ్చావేంటి? అదేంటన్నయ్య, బావని తీసుకురాలేదు అని బాధపడ్డావుగా? తీసుకొచ్చింది మీ బావగారనే కదా. నేను బావగా తీసుకురమ్మన్నానమ్మా. బావే అన్నయ్య, ఇప్పటికే మనిషిగా వచ్చాడు. కొద్ది రోజుల్లో మనసు వస్తుంది. ఆ ఊర్మిళ 14 ఏళ్లు పట్టదు. ఈ ఊర్మిళ అనుకున్నట్లు 14 నెలలు పట్టదు. పెళ్ళైన ఈ కొద్ది రోజులకి బారు ముఖం పట్టిన మీ బావని ఈ ఇంటి ముఖం పట్టించడం పెద్ద కష్టమేం కాదు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, రోజులు మహా అయితే నెలలు అంతే. ఈ సత్య నా సత్యగా వస్తాడు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా? ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. 12 అయింది. బావ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటక్కా? వస్తారులేవే, ఆఫీస్ అన్న తర్వాత ఆయన పనులు ఆయనకుంటాయి కదా. అర్ధరాత్రి దాకా ఏం పనులక్క? అందుకే చెప్పాను, మరదలొచ్చిందని ఒక్క మాట చెప్పు, రోజు కన్నా అరగంట ముందే ఉంటాడు అని. విన్నావా? ఆఫీసు బిజీ అది ఇది అన్నావు. అబ్బా వదిలేవే, వస్తారులే. అక్క, నాకు డౌటు, ఆఫీస్ బాగా పెద్దదా? అనుకుంటా. పెద్ద ఆఫీస్ అంటే అందమైన అమ్మాయిలు, అరాకొర డ్రెస్సులు వేసుకునే మోడర్న్ గర్ల్స్ ఉంటారుగా? ఉంటారేమో, నాకు తెలీదు. ఉంటారు, డౌటేముంది. ఇప్పుడు అర్థమైంది బావెందుకు రాలేదో. ఎందుకు రాలేదు? పెద్ద ఆఫీసు, చుట్టూ అమ్మాయిలు, వాళ్ళ మధ్యన హీరో లాంటి బావగారు. ఇంకేముంది, 10 అప్లికేషన్స్ పడుంటాయి, ఏదో ఒక అప్లికేషన్ ఓకే అయి ఉంటుంది. ఇంటికేం వెళ్తారు, మా ఇంటికి రండి అని ఏ అప్లికేషన్ తీసుకెళ్లిపోయి ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పవే. ఇంత అమాయకురాలేవు కాబట్టే అర్ధరాత్రి వాకిల వైపు చూస్తూ నువ్విక్కడ నైట్ డ్యూటీలు చేస్తూ బావగారు ఎక్కడో ఉన్నారు. ఏంటి? ట్యూబ్లైట్ అని బావని ఎవరో వలలో వేసుకున్నారు. అందుకే అర్ధరాత్రైనా ఇంటికి రాలేదు. అయ్యయ్యో, తమాషా కంటే కూడా మొహంలో అలా కరెంటు పోతే ఎలా? జోక్ చేశానక్కా. నువ్విక్కడ దిగులు పడుతూ ఉంటే టైంకి ఇంటికి రాలేకపోయానా అని అక్కడ బావెంత బాధపడుతున్నాడో. బాధని కలిపి సంతోష పెట్టడానికి ఫోన్లున్నాయి కదా, ఒకసారి ఫోన్ చేయరాదు? వద్దు, పనిలో ఉంటారు. ఎంత పనిలో ఉంటే మాత్రం మాట్లాడరా ఏంటి?
ముందు నువ్వు ఫోన్ చెయ్యక్క. చెప్పు బావా. విడాకులు అడిగింది.